హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో, ముందుగా ఈరోజైతే చాలా ప్లెజెంట్‌గా, చాలా ప్రశాంతంగా పూజతోటి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు చాలా స్పెషల్ ఉంది వీడియోలో. థంబ్‌నెయిల్ చూస్తేనే మీలో చాలామందికి అర్థమై ఉంటుంది. అలాగే వీడియో చూస్తే మీకు మరింత నచ్చుతుంది. ఇప్పుడు నేనైతే పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేసి దీపారాధన అంతా చేసిన తర్వాత చదువుకోవాల్సినవన్నీ చదువుకుంటున్నాను. శ్రీకర్‌కి వరుసగా 3 డేస్ హాలిడేస్ వచ్చాయండి. సో, ఏం చేద్దాం అని అనుకున్నప్పుడు 1 డే గానీ, 2 డే గానీ ట్రిప్ ఏదైనా రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దాము అనేసి అనుకున్నాము. దాని గురించి ఇక్కడ ఈ స్నాక్స్ అన్నీ ఇట్లా బిగ్ షాపర్‌లో పెట్టుకున్నాను. శ్రీకర్ కోసం, ఇంకా మా కోసం. ఎక్కడికెళ్ళాం, ఎవరెవరు వెళ్ళాం, ఇంకా ఏంటి విశేషాలు అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుంది. మీరైతే లైక్ చేసేయండి. సో, నేను అవన్నీ సర్దుకున్న తర్వాత శ్రీకర్‌ని లేపాను. సో, తనని కూడా బ్రష్ చేయమని అడుగుతున్నాను. ముందు రోజు నైట్ ఫ్రైడే కదా, టీవీ అంతా చూసి కొంచెం లేట్గా పడుకున్నాడు. కానీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి ఇంకా లేపాననమాట. తనని బ్రష్ చేస్తున్నాడు. చలేస్తుందంట, దుప్పటేసుకుని మరీ బ్రష్ చేస్తున్నాడు. ఆ రోజు కొంచెం వర్షం పడేలా ఉంది, బాగా చల్లగా ఉంది నిజంగానే. ఇది యాక్చువల్గా సాటర్డే మేము ట్రిప్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడైతే కాఫీ తాగాలి కదా, సో కాఫీ కలుపుతున్నాను అందరికీ. సో ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ వేసుకున్నాను. యాక్చువల్గా ఇది లైట్ పీచ్ కాదు, కనకాంబరం కలర్ అంటారు కదా, ఆ కలరు. ఇది నేను చాలా రోజులు అయిపోయింది తీసుకుని, మింత్రాలోనే తీసుకున్నాను. లాస్ట్ ఏప్రిల్లో తీసుకున్నాను తిరుపతి ట్రిప్ అప్పుడు. కాకపోతే ఈ డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ వేసుకున్నాను. సో ఈరోజు అయితే ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది ఇలా పైనంతా మంచిగా డిజైన్ వచ్చిందనమాట, ఎంబ్రాయిడరీ అంతా వచ్చింది, చాలా బాగుంది. నేను మళ్ళీ చూపిస్తాను. ఈ డ్రెస్ అహికా అనుకుంటా బ్రాండ్, అయితే మింత్రా నుంచి తీసుకున్నాను. సో ఇప్పుడైతే మేము రోడ్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మేము మా కార్ కొని 1 మంత్ అవుతుంది. 26కి 1K కిలోమీటర్స్ తిరగాలంట ఫస్ట్ సర్వీస్కి. సో వాళ్ళు సర్వీస్ కోసం కాల్ చేశారు. కాల్ చేసి మేము స్లాట్ బుక్ చేసుకుందాం అనే టైంకి, సార్ బండి ఎంత తిరిగింది అని అడిగారు. సో మేము చెప్పిన నెంబర్ వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగించింది అనమాట. ఏంటి సార్ ఇంకా 1K కూడా తిరగలేదా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం సార్ మరి అని చెప్పేసి అన్నారు. ఓకే అయితే తిరగడం మ్యాండేటరీ అని చెప్పి మంచిగా ఒక ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకున్నాము. యాక్చువల్గా మేము కారు కొన్నప్పుడే అనుకున్నాము ఈ 3 డేస్ హాలిడేస్ ఎక్కడికైనా వెళ్ళాలి అని. మేము కారు కొన్న వెంటనే వీక్ హాలిడేస్ వచ్చాయి, కానీ అప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోవటం వల్ల మేమైతే వెళ్ళలేకపోయాము ట్రిప్కి. సో ఇంకా ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నామంటే కజిన్స్తో పాటు ట్రిప్కి వెళ్తున్నాము. నేను, అంజన్, శ్రీకర్. సో ముందు కూర్చున్నాడు మా మామయ్య వాళ్ళ బాబు అనమాట, ఇంకా తన వైఫ్. మేమందరం వెళ్తున్నాము. సో దారిలో ఇలా ఒక ఫుడ్ కోర్ట్ కనిపించింది, బ్లూ ఫాక్స్ అని చెప్పి. ఇప్పటికే టైం 10:40 అట్లా అయిపోతుంది అనమాట. సరే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదాము అని చెప్పేసి ఆగాము. ఇక్కడ విషయం ఏంటంటే మినర్వా కెఫే అంటారు కదా, అది కనిపించింది. మినర్వా కేఫ్ అంటారు అనుకుంటాను. సో అక్కడ ఆల్రెడీ కాఫీ టిఫిన్కి ఫేమస్ కదా, సరే అని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఇది కొంచెం ఎలా ఉందంటే మనకి 7 ఉంటుంది కదా విజయవాడ వెళ్ళేటప్పుడు, అలా ఉందన్నమాట. కొంచెం స్పేషియస్గా కూర్చోవడానికి అలాగా. మేము ఇక్కడ నుంచి ఎక్కడ ఏ ఫుడ్ కోర్ట్లో ఆగినా కూడా అక్కడ పోచంపల్లికి సంబంధించిన ఒక స్లాట్ అయితే, ఎలా చెప్పాలి, ఒక షాప్ అయితే ఖచ్చితంగా ఉంది. సో నాకైతే బాగా నచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేస్తుందని అనిపించింది అనమాట. ఇక్కడైతే ఈ వ్యూ నైట్ అదిరిపోతుందేమో అనిపించింది. సో ఇలా మినర్వా కాఫీ షాప్కి అయితే వచ్చేసాము. సో అన్ని రకాల టిఫిన్స్ అయితే ఉన్నాయని చెప్పారు. మేమైతే ఆర్డర్ చేసుకుంటున్నాం ఇక్కడ. యాక్చువల్గా నాకు 2 కజిన్స్ ఉంటారు హైదరాబాద్లో. మా చెల్లి వాళ్ళు ఉంటారు, చూపిస్తాను కదా. సో వాళ్ళతో పాటు వీళ్ళు మా మామయ్య వాళ్ళ పిల్లలు కూడా ఉంటారనమాట. యాక్చువల్గా నాకు అందరూ కలిసి వెళ్ళాలి అనేది ఒక ఇది ఉండిపోయింది. కాకపోతే ఏంటంటే మా చెల్లి వాళ్ళు ఈ వీక్ ఇంటికి వెళ్తామని చెప్పారు. సరే మాటల్లో ఇంకా ఒకళ్ళమే వెళ్తాము, అంత దూరం కదా, ఇంకా వీళ్ళని కూడా అడిగితే వస్తామన్నారు. సరే అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. తన పేరు హారిక, మా మామయ్య వాళ్ళ బాబు పేరు కిరణ్ అనమాట. సో మేము ఇక్కడ ఏం తిందామని అతి పెద్ద డిస్కషన్ తర్వాత ఎవరికేం కావాలో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అంటే ఎక్సైట్మెంట్తో ఆర్డర్ చేసాము. కానీ ఏమైందంటే మేము అనుకున్నట్టు రాలేదు. బ్రేక్ఫాస్ట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ స్టిల్ బయట ఉన్నప్పుడు ఇలాంటివి తప్పదు కదా అని అనుకుని ఇంకా కామ్గా అయితే ఫుడ్ అయితే తీసుకొస్తా ఉన్నాడు అంజన్ అయితే. శ్రీకర్ ఏమో ప్లెయిన్ దోశ ఆర్డర్ ఇచ్చాడు, ఇది ప్లెయిన్ దోశ. హారిక ఏమో మసాలా దోశ చెప్పింది. కాకపోతే ఇవేంటంటే పెనం మరీ వేడిగా ఉందో లేకపోతే వాళ్ళే అలాగే వేస్తారో తెలీదు, కొంచెం బ్లాక్గా అయిపోయినట్టు అట్లా అయిపోయింది, లైట్గా చేదు టింట్ వచ్చిందన్నారు. అంటే నేను ఎవరిని ఇక్కడ కించపరచట్లేదు వాళ్ళ టేస్ట్ని. యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఏం ఫేస్ చేశానో అది చెప్పాలి కదా, దాని గురించి. నెక్స్ట్ టైం మీరు ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇవి ఆర్డర్ చేయకుండా వేరే ఆర్డర్ చేసుకుంటారు కదా, అందు గురించి. ఇంకా తర్వాత అంజనేమో ఆనియన్ పెసరట్టు, ఇది బాగానే ఉంది, తేగానే మంచి స్మెల్ వచ్చింది. సో
మా కిరణ్ ఏమో ఉప్మా పెసరట్టు తెచ్చుకున్నాడు. ఇది ఎమ్మెల్యే పెసరట్టు అని రాశారు యాక్చువల్గా మెనూలో. మేము అనుకున్నాం ఎమ్మెల్యే పెసరట్టు అంటే పెద్దగా వచ్చేస్తుందేమో అని చెప్పి. తీరా వాళ్ళ దృష్టిలో ఎమ్మెల్యే పెసరట్టు అంటే ఉప్మా పెసరట్టు అంట. నేనైతే రవ్వ దోశ తీసుకున్నాను. మరీ ఓవర్ క్రిస్పీగా అనిపించింది. అంటే కొంచెం ఓకే క్రిస్పీనెస్, రవ్వ దోశ యూజువల్గా క్రిస్పీగానే ఉంటుంది, కాకపోతే నాకు ఏంటో ఇది ఓవర్గా అనిపించింది అనమాట. ఓకే 10కి అవుట్ ఆఫ్ 10 ఒక 7 మార్క్స్ ఇచ్చేసి కాఫీ కూడా ఆర్డర్ చేసేసుకుని ఫిల్టర్ కాఫీ కూడా తాగేసాము. ఇదంతా జరుగుతూ ఉండగా శ్రీకర్కి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ తాగుతావా అని అడిగితే లేదు ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది, నాకు డిఫరెంట్ ఐస్ క్రీమ్ ఒక్కొక్క స్కూప్ కస్టమైజేషన్ కావాలి అని చెప్పి అడిగాడు. నేను ఇంకా వాళ్ళ నాన్నకి ఇచ్చి పంపించాను ఏం కావాలో తెచ్చుకొని. ఇలా 3 క్యూబ్స్ తెచ్చుకున్నాడు. ఒకటి మ్యాంగో అంట, ఒకటి జాంకాయ అంట, ఇంకోటి ఏదో చెప్పాడు నాకు గుర్తులేదు. సో అవి తినలేక దోశ వదిలేశాడు, ఆల్రెడీ చేదొచ్చేసింది అని చెప్పి. ఇది కూడా వద్దు అంటే అక్కడ అరిచేస్తాము అని చెప్పేసి యాక్టింగ్ చేసి ఇంకా తింటా అని చెప్పి మమ్మల్ని ఒక గంట కూర్చోబెట్టాడు. ఒక గంట కూర్చోబెట్టిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే వాడికి నచ్చలేదు ఇంకా వదిలేస్తాడు అని చెప్పి. సరే నువ్వు తింటా ఉండు, నేను కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసుకొస్తాను, బాగుంది కదా లొకేషన్ అని చెప్పి నేనైతే మీకు ఈ వ్యూ ఇదంతా చూపించడానికి వచ్చేసాను. సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, చెప్తాను. మీరు అంతకన్నా ముందు వీడియో అయితే లైక్ చేయలేదు కదా, మీరు ఒక లైక్ చేసేయండి మరి ఫస్ట్. ఈలోపు మేము ఎక్కడికి వెళ్తున్నానో చెప్పేస్తాను. ఇక్కడ ఈ పోచంపల్లి చేనేతలు అని చెప్పి మేము ఆగిన ప్రతి చోట ఉంది. ఈ కాన్సెప్ట్ గవర్నమెంట్ వీళ్ళని ఎంకరేజ్ చేసిన విధానం నాకు భలే నచ్చింది. అంటే అది గవర్నమెంట్ వాళ్ళే రన్ చేస్తారో లేకపోతే ప్రైవేట్ సెక్టరో నాకు తెలియదు కానీ బట్ ఆ కాన్సెప్ట్ అయితే నచ్చింది. ఇంకా ఈ ఐస్ క్రీమ్ ఫైనల్గా నేను తినను అని అయితే డిసైడ్ చేసేసాడు. సరే కదా అని చెప్పి ఇంకా వచ్చేసాం. సో ఇక్కడ నేను డ్రెస్ చూపిస్తాను అని చెప్పాను కదా, ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంది, కలర్ నాకైతే భలే నచ్చింది. ఆ వర్క్ ఆ యొక్క పార్ట్ అంతా వర్క్ భలే ఉందన్నమాట. ఇది మనకి ఆలియా కట్ అంటారు కదా అలా వచ్చి ఉండింది. సో ఇక్కడ మంచి లొకేషన్స్ అవన్నీ ఉన్నాయి. కొన్ని పిక్చర్స్ వీడియోస్ అన్నీ క్యూట్గా అయితే తీసుకున్నాను. ఇక్కడ వీడియో కన్నా ఫోటో బాగా వచ్చింది, నేను యాడ్ చేస్తాను చూడండి. ఈ ఫోటో అంటే ఐ ఎక్సెప్ట్ గాలి తప్పించి రిమైనింగ్ అంతా బాగా వచ్చింది, బాగుంది కదా. ఇంకా తినేసి తాగేసిన తర్వాత మా ప్రయాణం మళ్ళీ మొదలైపోయింది. సో ఫైనల్గా అయితే ఇప్పుడు చెప్తాను మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే మంత్రాలయం వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ ట్రిప్ లాస్ట్ ఇయర్ అంటే 2023లో ఆగస్ట్లో వెళ్ళాల్సిన ట్రిప్ అనమాట రాఖీకి. అప్పుడు బీయింగ్ సుచిత్ర వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ట్రిప్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలిచారనమాట. మీరు కూడా రండి మాతో పాటు సరదాగా వెళ్ళొద్దాము, కార్లో ఇద్దరు డ్రైవ్ చేయొచ్చు కదా హ్యాపీగా అనేసి. అప్పుడు మేము అన్నీ సర్దుకున్నాము, ఇంకా అంతా రెడీ అయిపోయి రేపు వెళ్దాము అనుకునే టైంకి కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయామన్నమాట. అది మళ్ళీ వెళ్ళడానికి 1 ఇయర్ పట్టింది నాకైతే. సో ఇది యాక్చువల్గా అయితే ఈ మంత్రాలయం అనే ప్లేస్ నేను ముందు నుంచి అనుకుంటున్నది కాదు. యాక్చువల్గా నాకు కారు కొన్న తర్వాత శ్రీశైలం దర్శనం చేసుకోవాలి అని చెప్పి బలంగా ఉండింది. ఒక వీక్ ప్లాన్ చేసి అంతా ఓకే అనుకున్న టైంకి అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, హైదరాబాద్ నుంచి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పారు. సో ఈ వీక్ వెళ్దాం అనుకుంటే అక్కడ ఫ్లడ్ ఉంది, వాటర్ వచ్చేస్తున్నాయి అలా చెప్పారనమాట. సో ఫైనల్గా ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి కదా అని అనుకున్నప్పుడు ఇంటికి వెళ్దాము అన్న క్వశ్చన్ కూడా వచ్చింది. ఎలాగో దసరాకి వెళ్తాం కదా ఇంటికి, సరే ఇక్కడ ఏదైనా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా మండే మళ్ళీ వచ్చేయాలి అంటే ట్యూస్డే శ్రీకర్కి స్కూల్ ఉంది, అంటే మండే రావాలి అంటే అంజన్ వర్క్ చేసుకోవాలి కదా. సో ఇంకా ఇంటికి అయ్యేలా లేదు అని చెప్పేసి ఈ ప్లాన్ అయితే చేసాము. ఇది లాస్ట్ మినిట్ ప్లాన్ అనమాట. ఫ్రైడే మార్నింగ్ 12 తర్వాత అనుకున్న విషయం. సో వెళ్దాము అని చెప్పేసి, సో వాళ్ళు కూడా వస్తారు అని కన్ఫర్మ్ అయింది. సో మేమైతే అనుకున్నాం మా చెల్లి వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అని చెప్పేసి ఇంకా మంత్రాలయం అయితే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే గద్వాల్ దాకా బాగానే వెళ్ళాము. గద్వాల్ దాకా వెళ్ళిన తర్వాత గూగుల్ తల్లి షార్టెస్ట్ రూట్ అని చెప్పి మమ్మల్ని తిప్పేసి ఎట్నుంచో తీసుకెళ్ళిపోయి చిన్న పల్లెటూర్లు, రోడ్ మీద వాటర్, ఐజా అనే ప్లేస్ నుంచి అయితే చూపించింది. యాక్చువల్గా మేము అటు వెళ్ళాల్సిన అవసరం లేదంట, బట్ ఏంటో అటు తిరిగేసి దారుణమైన రోడ్లో ఫైనల్గా అయితే మంత్రాలయం అయితే చేరుకున్నాము. ఇది మంత్రాలయం వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ పొలాలు, గ్రీనరీ ఇదంతా చాలా అంటే చాలా బాగుంది. పత్తి కూడా ఉంది, వరి కూడా ఉంది వీళ్ళకి. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కదా, కర్నూలు దగ్గర. మీలో చాలామంది వెళ్ళుంటారు, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో మేమైతే చాలా స్లోగానే వెళ్ళాము, ఎందుకంటే ఈరోజు నైట్ స్టే మేము వేరే దగ్గర వేసేయాలి అనేసి అనుకున్నాము. ఇది 1 డేలో అవ్వదు అని చెప్పి సరే హడావిడి ఏమొద్దు, నిదానంగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేద్దామని అయితే ప్లాన్ చేశాము. సో ఇంకా మంత్రాలయం అయితే వచ్చేసాము. రాగానే ఇలా కర్ణాటకకి సంబంధించింది ఒక
అది అకామిడేషన్ అనుకుంటా, అదొకటి కనిపించింది. సో ఇలా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అక్కడ ఒక ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ కోసం ఒక 50 రూపీస్ అయితే తీసుకున్నారు కార్కి. ఇంకా మనకి లోపలే ఫుడ్, షాపింగ్ అదంతా కూడా లోపలే ఉందన్నమాట. సో బయట ఇలా రాఘవేంద్ర స్వామి వారి ఐడల్స్ ఇలా పెట్టున్నాయి అనమాట. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు ఉత్సవాలు ఏవో జరుగుతున్నాయి 24th వరకు. అవంతా బోర్డ్స్ అన్నీ పెట్టున్నాయి. ఇంకా చెప్పాలి అంటే రష్గా కూడా ఉంది. కార్స్కి కొంచెం పార్కింగ్ అదంతా కొంచెం తెలియకపోతే కష్టమైపోతుంది అనమాట. మేము ఫస్ట్ టైం కాబట్టి కొంచెం హడావిడైంది. సో ఫైనల్గా అయితే పార్కింగ్ బాగానే స్పేషియస్గానే ఉంది. కాకపోతే మనం అన్నీ అడిగి తెలుసుకోవాలి. తెలుగు బాగానే మాట్లాడుతున్నారు. కాకపోతే బోర్డ్స్ మీద ఇన్ఫో అంతా నాకు చాలా వరకు కన్నడలో ఉందేమో అని అనిపించింది. బట్ థ్యాంక్ గాడ్ అందరూ తెలుగు మాట్లాడుతున్నారు, ప్రాబ్లం ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కదా. ఇంకా మంత్రాలయం తుంగభద్ర నదీ తీరంలో ఉంది. మీ అందరికీ తెలుసు. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తాను. రాఘవేంద్ర స్వామి వారు మనందరికీ తెలుసు. ఆయన ఒక గురువు అనమాట. 1600 సంవత్సరంలో ఆయన జన్మించి గురువుగా జీవసమాధి పొంది ఈ క్షేత్రాన్ని అన్ని డెవలప్ చేశారు. అలాగే ఆయన 700 సంవత్సరాలు అక్కడే ఉంటాను, నేను మిమ్మల్ని అందరినీ చూసుకుంటాను అని చెప్పున్నారని చెప్పి మనకి ఉంటుంది కదా. సేమ్ అదే నేను కూడా అదే విన్నాను, అదే తెలుసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఈ స్వామివారిని హిరణ్యకశిపుడు యొక్క కొడుకు ఉంటాడు కదా ప్రహ్లాదుడు, ఆయన యొక్క అంశగా ఆయన ఒక రూపంగా అయితే చెప్తారంట ఇక్కడ. సో ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మేము లంచ్ చేయలేదు కదా, లంచ్ చేద్దామని ఆగాము. అక్కడ ఏదో ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చాము. మా వాళ్ళు మీల్స్ ఆర్డర్ చేసుకున్నారు. నేనేమో మసాలా రైస్ ఆర్డర్ చేసుకున్నాను. హారిక ఏమో గోబీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుంది. మావి బాగానే ఉన్నాయి. పాపం వాళ్ళకేమో కర్రీస్ అయిపోయినాయి అంట. మేము బిల్లింగ్ చేసేటప్పుడు కర్రీస్ లేవని చెప్పలేదు. ఏదో చపాతీలోకి చోలే ఉంటే అదే వేసేసి చట్నీ వేసేసి ఇచ్చారు. సరే ఇంకా అది తినలేకుండా ఉన్నాము అంటే అది ఇంకా పక్కకు తీసేసి మళ్ళీ ఫ్రైడ్ రైస్ అవి ఆర్డర్ చేసుకున్నారు. ఫుడ్ ఓకే మరీ అంత బాగాలేదని చెప్పడానికి లేదు, అలానే బాగుంది అని చెప్పడానికి లేదు. యాక్చువల్గా మేము ఈరోజు నైట్ ఇక్కడ స్టే ఉండాలి. నేను చాలా రూమ్స్ వెతికాను. ఉంటే రూమ్స్ ఏమో నచ్చలేదు, లేకపోతే మరీ హై కాస్ట్గా ఉన్నాయి. అడోబ్ మంత్రాలయం అని చెప్పి ఒక ప్లేస్ చూశాను. నాకు 1 డేకే వాళ్ళు 7K చూపించింది వాళ్ళ వెబ్సైట్లో. సాటర్డే సండే అయితే అలా ఉంటుందంట. నాకు ఎందుకో కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించి నేనైతే రూమ్స్ ఇక్కడ చేయలేదు. నెక్స్ట్ వేరే ప్లాన్ ఉంది, అక్కడైతే రూమ్స్ చేశాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అదంతా. సో మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి, మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేయొచ్చు. సో హ్యాపీగా నా వీడియోస్ అన్నీ మీరు వాచ్ చేయొచ్చు. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము. నాకు చాలామంది చెప్పారు లైట్స్ వేసిన తర్వాత మంత్రాలయం చాలా బాగుంటుంది అని చెప్పేసి. మేమైతే కొంతసేపు వెయిట్ చేసాం, కానీ మేము ఉన్నంతసేపు లైట్స్ అయితే వేయలేదు. లోపల గుడిలో వేశారు కానీ బయటంతా అయితే వేయలేదు. ఇలా మెయిన్ గేట్లో నుంచి కాలు లోపల పెట్టిన తర్వాత నిజంగా అండి ఇది ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పాలి. అంటే ఒక్కసారైనా లైఫ్లో విజిట్ చేయాలి అని చెప్పి. మనకి వైష్ణవాన్ని ఎవరు ఇష్టపడతారో, హిందుత్వాన్ని ఎవరు ఎక్కువ అంటే నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకెళ్ళాలి అని ఎక్కువ కోరుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే ఒక్కసారైనా దర్శించుకోవాలి. అసలు నాకైతే ఎంత బాగా అనిపించిందంటే నేను మాటల్లో చెప్పలేను. మీరు అటు ఇటు చూస్తే అసలు విష్ణువు గురించి కానీ, ఆయన అవతారాల గురించి కానీ, ఆయన వెలిసి ఉన్న పుణ్యక్షేత్రాల గురించి కానీ ఎంత డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఉందంటే తెలుగులో రాసింది, సాంస్క్రిట్లో రాసింది, కన్నడలో రాసింది. సో అంతా చాలా క్లియర్గా లైక్ తిరుపతి గురించి అవనివ్వండి, అంటే పండరీపురం గురించి అవనివ్వండి, పూరి గురించి అవనివ్వండి, అట్లాగా ఆయన గురించి ఆయన రూపాలు అలాగా అన్నమాట. అన్నీ చాలా క్లియర్గా ఇట్లా చేశారు. ఆ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే నిజంగా ఇక్కడ ఉండిపోవాలి అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఇలా మత్స్య అవతారం గురించి, ఇలా మనకి అమృతం గురించి వాళ్ళు చేస్తారు కదా అది గురించి కానీ ఇట్లా అన్నిటి గురించి చాలా డీటెయిల్గా రాసుంది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలి అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి. ఎందుకో తెలీదు, పర్సనల్గా నాకు అరుణాచలం శివయ్యని చూసిన తర్వాత నాకెందుకో ఎక్కువ డివోషనల్గా స్పిరిచువల్గా వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. ఎందుకో తెలీదు. అంటే ఏదో అనుకుంటాం 50 వచ్చాక చేద్దాం, 60 వచ్చాక చేద్దాం అంటే అప్పుడు ఇంకా ఎలాగో బాడీ సహకరించదు. ఇప్పుడు మనం తింటున్న ఫుడ్స్కి, మనం ఉంటున్న లైఫ్ స్టైల్కి. సో అట్లీస్ట్ ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్న మన టెంపుల్స్ అన్నీ చూడాలి అన్న కోరిక చాలా బలంగా కలిగింది. ఎందుకో అరుణాచలం ట్రిప్లో చాలా రియలైజ్ అయ్యాను నేను. అంటే
యూజువల్గా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం, బీచ్కి వెళ్తూ ఉంటాం, అంటే వేరే స్టేట్కి వెకేషన్ కోసం వెళ్తూ ఉంటాం. ఇవన్నీ కాదు, మనకి వీలైనంత, మనం చూడగలిగినంత, మనకు ఓపిక ఉన్నప్పుడే మనం ఎఫర్ట్ చేయగలిగినంత పుణ్యక్షేత్రాలు మొత్తం చూసేయాలి అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. నాకు ఇలా అనిపిస్తుంది అని నేను మా హస్బెండ్కి చెప్పినప్పుడు సేమ్ నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను అరుణాచలం ట్రిప్ తర్వాత అని చెప్పారు. సరే కదా అని చెప్పి ఇంకా మేము మాకు కుదిరిన, మాకు వెళ్ళగలిగిన, మేము ఎఫర్ట్ చేయగలిగిన ప్లేసెస్ అన్నీ చూద్దాము అని అయితే ఫిక్స్ అయిపోయాము. అలా అనుకున్న తర్వాత ఇది ఫస్ట్ ట్రిప్ అనమాట మంత్రాలయం. సో చూసారా ఎంత బాగుందో, మీకు తప్పకుండా నచ్చుతుందండి. మీరు ఖచ్చితంగా ఒక్కసారి అయితే విజిట్ చేయండి. సో ఈ టెంపుల్ని వీడియోస్, ఫొటోస్ నిజంగా అంటే మనకి ఈ చెప్తాం కదా, మన కన్ను చూసింది కెమెరా అన్ని వేళలా చూడలేదు అని చెప్పి, నాకైతే ఇది ఎగ్జాక్ట్గా అనిపించింది. అంటే నా కన్ను చూస్తుంది, నా కెమెరా కన్ను కూడా చూస్తుంది కానీ, బట్ నా కన్ను చూసింది, నా హృదయం పరవశించింది, నా కెమెరా క్యాప్చర్ చేయలేదేమో అనిపించింది నాకు వీడియో ఎడిట్ చేసినప్పుడు. అంత బాగుంది. సో మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా మీరైతే ఒకసారి ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. అలాగే ఈ ప్లేస్ని మంచాల అనేవాళ్ళంట. ఇది ఒక గ్రామం యాక్చువల్గా. ఇక్కడ వాళ్ళకి గ్రామదేవత కూడా మంచాలమ్మ అమ్మవారు అని చెప్పి ఉన్నారు. సో ఆవిడ పేరు మీద అలా అనేవాళ్ళంట. తర్వాత దీన్ని మంత్రాలయంగా మారింది. మీకు ఒక విషయం తెలుసా, నేను ఇన్నాళ్ళు లోపల మెయిన్ డైటీ ఎవరైతే ఉంటారో ఆయన ఎలా అయితే మనకు బయట విగ్రహాల్లో, ఫొటోస్లో ఇట్లా ప్రాపర్గా మఠం వేసుకుని కూర్చుని ఉంటారో సేమ్ అలాగే ఉంటారు అని నేను అనుకున్నాను. ఎవరు కూడా లోపల స్వామివారు ఎలా ఉంటారు అనేది నాకు ఇన్ని రోజులు చెప్పలేదు. నేనైతే ఫస్ట్ చూసి షాక్ అయిపోయాను. అంటే ఒక రాతి ఆకారంలో ఉన్నారనమాట, ఒక శిల మీద ఉన్నారు. సో అదొక రకమైన గూస్ బంప్స్ వచ్చేసినాయి చూసిన తర్వాత. అది మాత్రం నాకు అయ్యో ఈ విషయం మనకు తెలియదే ఎన్ని రోజులు అని అనుకున్నాను. లోపల టెంపుల్ అయితే ఇదండి, గర్భగుడి ఇది. సో మీకు పైన శిఖరం కనిపిస్తుంది కదా, చూడొచ్చు. మేము ఉన్నప్పుడే లోపల లైట్స్ ఆన్ చేశారు. అలాగే ఇక్కడ ఎటువంటి టోకెన్స్, వేపి టికెట్స్ అలా ఏం ఉండవంట, సేవలు మాత్రమే ఉంటాయంట. అలాగే అబ్బాయిలు పైన షర్ట్ వేసుకోకూడదంట, వీలైతే పంచ కట్టుకోవాలంట, కానీ పైన షర్ట్ మాత్రం అస్సలు వేసుకోకూడదు అని చెప్పారు. అమ్మాయిలు కూడా మస్ట్ బీ ఇన్ శారీస్ ఆర్ చుడిదార్స్, లైక్ చున్నీ ఉండాలి, లేదంటే శారీ, లేదంటే లంగావని, అట్లా ఎథనిక్ కానీ ట్రెడిషనల్ కానీ అంటారు కదా, అవి వేసుకోవాలి. ఇప్పుడు అన్ని టెంపుల్స్లో ఆ రూల్ ఉంది కదా. సో ఇక్కడ లోపల ఇలా విగ్రహాలు అవన్నీ పెట్టున్నాయండి. మా దగ్గర ఫోన్స్ ఏమీ తీసుకోలేదు, లోపల మేమేమి వీడియో తీయడానికి ఏమీ ట్రై చేయలేదు. మేబీ పర్మిషన్ ఉండకపోవచ్చు. ఇలా గర్భగుడికిను నార్మల్ బయటికి మాత్రం వీడియోస్, ఫొటోస్ అందరూ తీసుకుంటున్నారు. ఇక్కడ ఏదైతే నేను ఒక ఆకారం చూపిస్తున్నానో లోపల మ్యాక్సిమం దేవుడు అలా ఉన్నారనమాట. ఒక శిల మీద కృష్ణయ్య ఉన్నారు. ఎంత అందంగా ఉన్నారంటే సో ఆయన అలా చూస్తూ ఉండాలనిపించింది అనమాట. ఇట్లా లోపల కూడా ఇట్లా ఉంది లోపలంతా. దీని గురించి ఏంటి అనేది నాకు అక్కడ తెలియలేదు, బోర్డ్స్ అవేం కూడా లేవు. టెంపుల్ మాత్రం ఇలా ఉంది. ఆరాధన ఉత్సవాలను చేస్తున్నారు. 18th నుంచి 24th వరకు ఉంటాయంట. మేము లక్కీగా 24th వెళ్ళాము, లాస్ట్ డే అనమాట ఇది. దర్శనం అయితే చాలా తొందరగానే అయిపోయింది. బట్ తోసేయడం అట్లా కూడా ఏం చేయలేదు, దండం పెట్టుకొని ఇచ్చారు. సో ఫస్ట్ టైం వచ్చాము అని చెప్పాము మేము. పర్లేదు కానీ పక్కకు ఉండండి, వెనకాల వాళ్ళకి ఇబ్బంది లేకుండా దండం పెట్టుకోండి అని చెప్పారు. మంచిగా మాట్లాడారనమాట. అట్లా తోసేయడం అట్లా ఏం చేయలేదు. యాక్చువల్గా నేను లోపల కూడా ఇలా ఉంటారని అనుకున్నాను, ఇక్కడ స్వామివారు ఎలా ఉన్నారో అలాగే ఉంటారనుకున్నాను అనమాట. నాకు లోపలికి వెళ్ళేదాకా తెలియలేదు అలా రాతి శిల మీద ఉంటారని చెప్పి. నిజంగా మనసు పరవశం అంటారు కదా, నాకు అలా అయిపోయింది. ఇంకా లోపలైతే చాలా టైం కూర్చున్నాం అనమాట. అంటే ఎలాగో మాకు ఇంకా ఈరోజు ప్లాన్ ఇదే, సరే కదా చూసాం కదా లైట్స్ అవి ఆన్ చేస్తారేమో అని చెప్పేసి కూర్చున్నాము. సో అయితే ఫస్ట్ టైం కదా ఇంత డ్రైవ్, తెలియని రూట్లో కొంచెం అలసిపోయినట్టు అలా ఉన్నాడు. సో అది కాక మీరు మళ్ళీ చెప్తున్నాను, గద్వాల నుంచి వెళ్ళేటప్పుడు గూగుల్ తల్లిని నమ్మకుండా షార్టెస్ట్ రూట్ అని చెప్పి ఐజా అనే ప్లేస్ అది, అటువైపు వెళ్ళకుండా వేరే రూట్లో వెళ్ళండి. ద బెస్ట్ రూట్ కూడా ఉంది, రిటర్న్లో చూసాము. సో అటు నుంచి వెళ్తే మాత్రం రోడ్ ట్రిప్ వెళ్ళే వాళ్ళకి రోడ్ అయితే చాలా బాగుంది. సో నేను వేరుగా చెప్పట్లేదు, వెళ్ళి మేము ఇబ్బంది పడ్డాం కాబట్టి మీరు ఆ ఇబ్బంది ఫేస్ చేయకూడదు అని చెప్తున్నా అంతే. ఇక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని ఇస్తున్నారు. ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, మనం చుట్టూ తిరగవచ్చు, అంతా చూడొచ్చు, వీడియోస్, ఫొటోస్ కూడా అన్నీ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా అయితే నేను కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయించుకున్నాను. సో చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. మీరు కూడా చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. అంటే మీకు అసలు ఉన్న స్ట్రెస్ కానీ అదంతా పోతుందన్నమాట. దర్శనం కానీ లోపల ప్లేసెస్ కానీ అంతా చూసిన తర్వాత
సో చాలా బాగా అనిపిస్తుంది. బయట అయితే ఎంత ఓపెన్ ప్లేస్ ఉందంటేనండి, ముగ్గులు ఉన్నాయి, రంగవల్లికలు అంటారు కదా, ఎంత పెద్ద పెద్దగా వేసారంటే ఆ రంగవల్లులు చూడడానికి భలే ఉన్నాయి. నేను చూపిస్తాను మీకు అది కూడా. సో ఇక్కడ నాకు ఏది ఎడిట్ చేయడానికి నేను ఇష్టపడలేదు, ఎందుకంటే ఆ వైబ్ అంతా మీకు తెలియాలి గుడి అని చెప్పేసి. సో మళ్ళీ చెప్తున్నాను, అబ్బాయిలు అయితే షర్ట్ తీసేయాలి, మీరు ఏదన్నా టవల్ లాంటిది పెట్టుకుంటే బెటర్ పైన వేసుకోవడానికి. అమ్మాయిలు అయితే మస్బీన్ శారీస్, పంజాబీ డ్రెస్ అలాగా. సో ఇవి చెప్పాను కదా ముగ్గులు అని చెప్పి, చూసారు ఎంత బాగా పెయింటింగ్ వేసున్నారు. నేనైతే వెయిట్ చేస్తున్నాను ఇంకా లైట్స్ వేస్తారేమో అని చెప్పి. నాకు వచ్చేటప్పుడు పునర్దర్శన ప్రాప్తిరస్తు అనేది కనిపించింది. మేబీ ఆ లైట్స్ వేసినప్పుడు నేను మళ్ళీ వెళ్తానేమో, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ లైట్స్ వెలుగులో కాంతుల్లో చూస్తానేమో స్వామివారిని. సో ఇక్కడ మనకి విష్ణు టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నిటి గురించి ఇటువైపు అయితే రాసున్నారు. చూసారా, మీకు పండరీపురం కనిపిస్తుంది, పూరి కనిపిస్తూ ఉంది, తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి కూడా ఉందన్నమాట. చాలా క్లియర్గా రాసున్నారు, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ కృష్ణయ్యని చూస్తే గుర్తొచ్చింది, మీరందరూ కృష్ణాష్టమి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? సో ఈ సంవత్సరం అయితే నేను శ్రీకర్కి వేషం అవేం వేయలేదు, టెంపుల్కి వెళ్ళాము, వ్లాగ్ పెడతాను నేను. సో నిజంగా అండి, ఇదంతా తెలియని వాళ్ళకి, మన చిన్నపిల్లలకైతే శ్రీ అంత ఏజ్ వాళ్ళకి, ఇంకా శ్రీకన్నా ఒక 2 years పెద్దవాళ్ళకైతే కరెక్ట్గా నుంచోబెట్టి మనం చెప్పొచ్చు అనమాట. ఇది టెంపుల్, ఇది ఇక్కడ ఉంటుంది, ఇది స్టేట్లో ఉంటుంది, ఇక్కడ స్వామివారిని ఇలా పిలుస్తారు అని చెప్పి. మనం ఒక ఫోన్లో వాళ్ళు వీడియోస్ ఎలా చూస్తారు అట్లాగా మనం నుంచోబెట్టి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, అంత బాగా రాసున్నాయి అనమాట అక్కడంతా. ఏమాత్రం ఇది లేకుండా చాలా నీట్గా ప్లాన్ చేశారు, ఎటువైపు ఏముండాలి అలాగా. అలాగే లోపల కొన్ని మఠాలు కూడా ఉన్నాయి, బయట హోటల్స్ అంతా కూడా రూమ్స్ అవన్నీ ఉన్నాయి. మనం ఆ ఆర్చ్లోంచి లోపలికి ఎంటర్ అవ్వగానే రూమ్స్ కావాలా అని అడుగుతున్నారు. అందరి బడ్జెట్లోనూ రూమ్స్ దొరుకుతాయంటండి, అంటే 100 రూపీస్ నుంచి 2000 అట్లాగా. సో మీకు కావాలి అనుకుంటే స్టే కూడా ఉండొచ్చు, ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా. అక్కడే చాలామంది కూడా వచ్చి అడుగుతున్నారు, మీకు రూమ్ కావాలా, ఎంతలో కావాలి, ఎలా కావాలి అని చెప్పి. సో ఇక్కడైతే బయట ఇలా ఉందండి. ఇక్కడ మొన్న అయోధ్య అది అప్పుడు ఇక్కడ రీసెంట్గా స్టాచ్యూ పెట్టారనుకుంటా. ఇది అందంగా ఉంది చూడడానికి, రాముల వారు చాలా బాగా అనిపించింది అనమాట, చాలా ప్లెజెంట్గా పాజిటివ్ వైబ్స్ అనిపించింది. సో మనకి ఓం రాఘవేంద్రాయ నమః అని చాంటింగ్ చేస్తాం కదా, ఆ చాంటింగ్ మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనలో మనం చేస్తుంటే ఆ వైబ్ వేరేలా ఉందన్నమాట. బయటంతా ఇలా ఉంది, స్ట్రీట్స్ అనమాట ఇవి. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా దగ్గరగా ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందంట. సో తుంగభద్ర నది దగ్గరకు కూడా వెళ్ళొచ్చంట. సో మేము వెళ్ళినప్పుడు వేరే అక్కడ ఏదో జరుగుతూ ఉంది, సో అందుకని మేము అటువైపు అయితే వెళ్ళలేదు. కానీ సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇవి స్ట్రీట్స్ అనమాట. సో ఇక్కడ మఠాలు అవన్నీ కూడా చాలా ఉన్నాయి, అంటే కొన్ని క్యాస్ట్లను బట్టి మఠాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా ఉన్నాయి. షాపింగ్ అంటే అంత అంటే పిల్లలకే ఎక్కువ ఉన్నాయి అనమాట, బొమ్మలు కానీ అలాగా. మనం గుమ్మాలు ఉంటాయి కదా, గుమ్మాలని డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అంటే ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ అంటారు కదా, అవైతే చాలా ఉన్నాయన్నమాట. సో ఇంకా మేము అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత డైరెక్ట్ కనెక్టివిటీ మంచాలమ్మ టెంపుల్కి ఉంది. అక్కడికి వెళ్ళేసి ఆ అమ్మను కూడా చూసుకుని దండం పెట్టేసుకుని అయితే మేము బయటకు వచ్చేసాము. ఈ ఊరికి ద్వారపాలకురాలు ఆవిడేనంట. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ఉంటారు కదా, ఒక్కొక్క పర్సన్. ఈ గుడికి ఆవిడేనంట. సో ఇంకా పార్కింగ్ పక్కన విశ్రాంతి గృహాలని కూడా రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకా శ్రీకర్ ఈ కాటన్ క్యాండీ కొని ముక్కు నోరు అన్నీ కలిపి తింటున్నాడు అనమాట, అది నవ్వుకుంటూ ఉన్నాము. సో ఫైనల్గా అయితే ఎప్పటి నుంచో అనుకోకుండా వెళ్దాము అని కూడా లేకుండా స్వామివారి అనుగ్రహం వల్ల ఈరోజు మంచిగా దర్శనమైంది. ఇది సంవత్సరం ముందు జరగాల్సింది, ఆయన ప్లాన్స్ ఇలా ఉన్నాయి, నీకు ఇంకా టైం రాలేదు పల్లవి, నెక్స్ట్ ఇయర్ వద్దు కానీ అని చెప్పి సేమ్ అదే మంత్లో తీసుకొచ్చారనమాట. 1 year కరెక్ట్గా. నేను సుచిత్రని అయితే భలే గుర్తు చేసుకున్నాను, అప్పుడు మనం వెళ్ళలేదు, కరెక్ట్గా 1 year పట్టింది అంటే మా కజిన్స్ కూడా అవునా అక్క 1 year కరెక్ట్గా 1 year తర్వాత వచ్చారా అని చెప్పేది అన్నారనమాట. సో ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి అనేసి అనుకున్నాము, అది నెక్స్ట్ డే వ్లాగ్లో చెప్తాను ఏంటి అనేది. ఇప్పుడైతే ముందైతే మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే మంత్రాలయం దగ్గర నుంచి కర్నూలు వెళ్దామని. సో ఇదేంటంటే కొంచెం లాంగెస్ట్ రూట్ చూపించింది, బట్ రోడ్ అయితే చాలా ఆసం ఉండింది. అటువైపు ఇటువైపు పత్తి వేసున్నారు, ఇంకా వరి ఉండింది కొన్ని చోట్ల. చాలా బాగుంది, చాలా ఆహ్లాదంగా ఉందన్నమాట వాతావరణం అదంతా కూడా. సో ముందు కర్నూలు వెళ్ళాలి మేము ఇక్కడి నుంచి, అక్కడికే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కర్నూలు వచ్చిన తర్వాత డిన్నర్ చేద్దాం అని చెప్పి ఇక్కడ రెస్టారెంట్ కనిపిస్తే వచ్చాము. కర్నూలు కూడా యాక్చువల్గా చాలా పెద్దగా అనిపించింది నాకు, లైక్ విజయవాడ లాగా అనిపించింది. ఎందుకంటే పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ
లేదు, కార్ పార్క్ చేసుకోవడానికి కూడా కష్టమైపోయిందనమాట. అంత రష్‌గా ఉంది. అలాగే కోల్‌కతా ఇన్సిడెంట్ గురించి అక్కడ క్యాండిల్ ర్యాలీ కూడా చేశారు మేము ఆగినప్పుడు. సో, ఫైనల్‌గా అయితే ఈ హోటల్ సెలెక్ట్ చేసుకొని వచ్చాము. సో, దీని గురించి నాకు అంత గొప్పగా అంతగా ఏమీ చెప్పాలని లేదు యాక్చువల్‌గా. బట్ మా ఆకలి తీర్చింది కాబట్టి అన్నదాత సుఖీభవ. అంటే ఊరికే తీర్చలేదనుకోండి, మేము కూడా డబ్బులు కట్టాం. బట్ స్టిల్ టేస్ట్ అయితే 50-50. యాక్చువల్‌గా ఏంటంటే కరెంట్ పోయింది మేము తింటున్నప్పుడు. వాళ్ళు జనరేటర్ ఉందా అని నేను అడిగితే జనరేటర్ ఉంది అని చెప్పారు. ఎంతసేపటికి కరెంట్ రాకపోయేసరికి అంజన్ గట్టిగా అసలు జనరేటర్ ఉందా లేదా అని అడిగితే జనరేటర్ లేదు సార్ మాకని చెప్పారు. చాలా ఆశ్చర్యపోయాననమాట నేను. ఏంటి హోటల్స్‌లో ఇలా కూడా చెప్తారా అని చెప్పి. సో, మేమైతే ఇంకా అలసి సొలసి రెడీగా ఉన్నాము. ఏదైతే పొద్దున్న ఏదో కొంచెం మేకప్ వేసుకోవడం వల్ల ఆ మాత్రం మొహాలు కనిపిస్తున్నాయి కానీ గట్టిగా అలసిపోయి ఉన్నామన్నమాట. సో, ఇంకా ఏది కావాలంటే అది తినేసి మేము ఎక్కడైతే రూమ్స్ చేసామో అక్కడికెళ్ళి పడుకుని పోవాలి అనేసి అనుకున్నాము. మాకు ఇంకా ఇక్కడి నుంచి కూడా ఒక 30 కిలోమీటర్స్ డ్రైవ్ ఉందన్నమాట. సో, ఇక్కడ కొన్ని స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. అవే తింటున్నాము. ఇది 555 చికెన్ 555 ఆర్డర్ చేసుకున్నా నేను. సో, అదే అందరం షేర్ చేసుకొని తింటున్నాం అనమాట. శ్రీకర్ ఏమో బిర్యానీ, బిర్యానీ, బిర్యానీ అంటున్నాడు. పొద్దున్నుంచి వెజ్ తినున్నాం కదా! సో, వాడు బిర్యానీ, బిర్యానీ, బిర్యానీ అంటూ ఉన్నాడనమాట. సో, ఇంకా వాడి కోసమే మేము ఇంకా ఈ సెక్షన్‌కి రావాల్సొచ్చింది. యూజువల్‌గా అయితే నేను బయట ఇట్లా ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు వెజ్జే ప్రిఫర్ చేస్తాను కానీ, బట్ శ్రీకర్ అస్సలు తిందాం బయటకొచ్చాం కదా! తిందాం బయటకొచ్చాం కదా! తిందాం అని అంటా ఉన్నాడు. సో, ఇంకా టిక్కా చెప్పారు వాడి కోసం. ఇంకా టిక్కా కూడా నేను ఒకటి వేసుకున్నా అనమాట. తర్వాత వాళ్ళేమో రోటీ కర్రీ తీసుకున్నారు. సో, మా వాడు ఎలాగో బిర్యానీ అంటున్నారు కదా అని చెప్పి నేను బిర్యానీ పెట్టుకున్నాను. తీరా పెట్టుకున్నాం కానీ తినలేకపోయామన్నమాట. పొద్దునుంచి వాటర్ ఎక్కువ తాగేసి అలసిపోయి ఉన్నాం కదా! సో, ఫైనల్‌గా మేము ఎక్కడైతే స్టే చేయాలో అక్కడికి వచ్చేసాము. ఇంకా వచ్చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాము అనుకుని నేను చాలా ఎక్సైటింగ్‌గా రూమ్ టూర్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసి చాలా హడావిడిగా లోపలికొచ్చి లైట్స్ అన్నీ వేశాను. రూమ్ చూసిన తర్వాత నాకు అక్కర్లేదు, రూమ్ టూర్ చేయక్కర్లేదు అనిపించింది. యాక్చువల్‌గా ఏంటో ఈసారి అంజన్ బిజీగా ఉండి రూమ్స్ నువ్వు చేసేయి చూసి అని అన్నాడు. నాకు రివ్యూ సైట్‌లో చూసినప్పుడు బాగానే అనిపించింది కానీ ఏంటో డైరెక్ట్‌గా చూస్తే నాకు అంత నచ్చలేదు. సరే ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకుందాం అనేసి అనుకున్నాను. ఇంకా ఫ్రెష్ కూడా అయిపోయాము. ఇక్కడ ఏంటంటే ఇది కూడా టెంపులే. మేము రేపు వెళ్ళేది కూడా. అక్కడ టెంపుల్స్ ఏమున్నాయి ఏంటనేది క్లియర్‌గా రాసి అతికించున్నారు రూమ్‌లో. అవే నేను చదివి ఇక్కడ అంజన్‌కైతే చెప్తా ఉన్నాను. సో, ఈరోజైతే ఇది ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా మంత్రాలయం విజిట్ చేశారు కదా! ఆ స్వామివారి కృప మీకు, నాకు, మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మంత్రాలయం వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే వెయిటింగ్ మీ కామెంట్స్ కోసం. సో, ఇంకా ఫైనల్‌గా అయితే పడుకోవడమే, అలసిపోయాం కదా! సో, రేపు మార్నింగ్ ఏం చేసాం, ఏంటి, మేము ఎక్కడున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా క్లియర్‌గా అయితే చెప్తాను. శ్రీకర్ అయితే దోబూచులాడుతున్నాడనమాట. పడుకోనా వద్దా, పడుకోనా వద్దా అని. సో, ఫైనల్‌గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టాటా.